హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరియాని వ్లాగ్స్ 786. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు ఆల్రెడీ చూసే ఉంటారు. అలా ఎందుకు అన్నాను అంటే, మేము యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాము. పెట్టిందే కొత్తగా. అది ఇంకా మేమైతే జస్ట్ అంటే ఎందుకు పెట్టామో ఒక రీజన్ ఉంది. పని లేక మాత్రం ఏం పెట్టలేదు. అదైనా మా వారి పర్మిషన్ అయితే నేను తీసుకున్నాను. ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఏం కదంటే, సరే నీ ఇష్టం పెట్టు అన్నారు. పక్కన మా వారికి లేని బాధ చూసే వాళ్ళకి ఎందుకు అసలు మీకు బాధ? మీ నొప్పి ఏంది చెప్పండి అసలు. మీరేమైనా నా ఫోన్‌లో రీచార్జ్ చేపిస్తున్నారా? లేకపోతే నా డ్రెసెస్ ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నారా? నేను ఎట్లా తీసుకుంటే మీకేంది? మా బాధ మేము పడుతున్నాం కదా. మీ ఇంటికి ఏమైనా వస్తున్నామా మేము? మాకు ఇది చేయండి, మాకు ఇది పెట్టండి, మీ ఇంటికి ఏమైనా వస్తున్నామా? ఈ చుట్టాలు అనేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. బయట వాళ్ళు ఎవరు ఉండరు. శత్రువులు, చుట్టాలు అనే వాళ్ళే శత్రువులు ఉంటారు తెలుసా? కొంచెం ఎదుగుతున్నామంటే ఎట్లా కింద పడేయాలని చూస్తారు. పోనీలే వాళ్ళు లేని వాళ్ళు కదా, సపోర్ట్ చేద్దాం అనేది అయితే ఉండదు కదా. వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళైనా సరే మంచిగా చేస్తున్నారు, ఇంకో కొంచెం మంచిగా చేయండి అని చెప్తారు. కానీ వీళ్ళు ఇంక అంతకన్నా వాళ్ళైతే వాట్సాప్లో ఎలాగో చూడలేరు కాబట్టి యూట్యూబ్లో అయితే పక్కగా చూస్తారు. ఈ రోజు వీడియో ఏం చేసింది, ఏం అప్లోడ్ చేసింది అని అయితే చూస్తారు. అందుకని నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో పెట్టొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే నేనే బ్లాక్ చేసిన ఫ్రెండ్స్. అది నేనే చేసిన, ఎందుకంటే నాకు తెలుసు ఎందుకు చేశాను అనేది. నేను ఏం డ్రెస్ వేసుకున్నా, ఈ డ్రెస్ వేసుకుంది, మాకు పెళ్ళైంది అవసరమై, ఇట్లా రాడైంది అవసరమై, మాకు నేను ఎట్లా రాడైంది మళ్ళీ అన్నీ నాయే కాపీ కొడతారు. మళ్ళీ నా ముందుకు వచ్చే రూపాయి చూపిస్తారు. అసలు మీ బాధ ఏందో నాకైతే ఇప్పటికి ఇంకా అర్థం కావట్లేదు. మంచిగా చెప్తున్నా. ఇప్పటికైనా మా గురించి బ్యాడ్‌గా చెప్పడం మానుకోండి. ఇప్పటి నుంచి అయితే ఇంక కథ వేరేలా ఉంటది. యూట్యూబ్‌లో అయితే వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్, అందుకే చేస్తున్నా. మీ గురించి మాత్రం నాకైతే ఇంతవరకు ఎవరు బ్యాడ్‌గా కామెంట్ పెట్టలేదు. మీరైతే తప్పుగా మాత్రం అనుకోకండి ప్లీజ్. అలాగే మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ కోసమైనా జర మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను చెప్పాను మా వారికి కూడా, ఇట్లా చెప్తున్నారంట యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాం కదా, మన గురించి ఇట్లా చెప్తున్నారు, నీ గురించి ఏమనట్లేదు, నా గురించి ఇట్లా బ్యాడ్‌గా అంటున్నారు. ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, ఆయన కష్టపడుతుంది, మీ ఇంట్లో ఉండి తినేదాకా ఇట్లా చేస్తుంది అని చెప్తున్నారు. మనం యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేద్దామా, నేను డిలీట్ చేయను అని అయితే అడిగాను. తను ఒకటే మాట చెప్పుడు, వాళ్ళ గురించి నీకేం అవసరము, నేను చేయమని చెప్పిన కదా, నేను చెప్పినాక నీకెందుకు బాధ అన్నాడు. అప్పుడు నాకు కొంచెం డేర్ వచ్చింది. ఏంటంటే పక్కన మా వారికి లేని బాధ వీళ్ళకి ఎందుకని. సరే పోనీ వాళ్ళు వాట్సాప్‌లో, ఇన్స్టాగ్రామ్‌లో ఎలాగో చూడలేరు కదా, యూట్యూబ్‌లో మాత్రం ఒక వీడియో చేసి పెట్టానంటే, సరే పెట్టు సిరి నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేస్తానని నేను నీకు సపోర్ట్ అయితే చేస్తాను. వాళ్ళు వీళ్ళు అన్నారని మాత్రం బాధపడదు, ఎవడి మనకు తెచ్చి పెట్టట్లేదు, వాళ్ళు అన్నారని మనం ఇట్లనే ఉంటే మనకే ఇదైపోతుంది అని వాళ్ళకి ఏం కాదు అని అన్నాడు. దేవుడా అనుకున్నాం. అంతే కదా, తిన సపోర్టింగ్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను వాళ్ళ గురించి మనకెందుకు. ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు నన్నైతే ఎంతమంది ఇట్లా ప్రచారం చేస్తారో వాళ్ళకి ఏదో ఒక రోజు అయితే అర్థమయ్యేలా చేయాలి, చేస్తాను కూడా. ఆ నమ్మకం అయితే నాకుంది. ప్లీజ్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సరే బాయ్ మరి.